నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కూతురు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటానని వెన్నెలను తీసుకొని అక్కడే ఉండిపోయిన వరలక్ష్మి. షాక్లో ధర. నిజంగానే వరలక్ష్మి విష్ణుకి దగ్గర అవుతుందా? వైష్ణవి దొరికే వరకు అక్కడే ఉంటానని చెప్పిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. వెన్నెల ద్వారా తనకి కవల పిల్లలు పుట్టారని విష్ణు దగ్గర ఉన్న వైష్ణవి తన కూతురని తెలుసుకున్న వరలక్ష్మి అయితే కోపంతో విష్ణుని నిలదీద్దామని చెప్పి ఇక బయలుదేరుతుంది. అప్పుడే ఇక వేదవతికి స్పృహ రావడంతో డాక్టర్ అందరూ కూడా వేదవతిని అడుగుతూ ఉంటారు. తలకి ఎలా దెబ్బ తగిలింది, నువ్వు ఈ పరిస్థితికి రావడానికి ఎవరు కారణం అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక ధర అలాగే వాళ్ళమ్మ ఇద్దరూ కూడా వణికిపోతూ ఉంటారు. వేదవతి నిజం బయట పెడుతుందంటే విష్ణు ఇక్కడే షూట్ చేసేస్తాడు అని ఇద్దరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అలా భయపడిపోతూ ఉన్నప్పుడు ధరాని చూస్తుంది వేదవతి. ధరాని చూసి ధరా మెడలో నువ్వు తాళి కట్టావా విష్ణు అని అడుగుతూ ఉంటే ధరా మెడలో నేను తాళి కట్టలేదమ్మా, మన చిన్నానే తాళి కట్టాడు. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి చిన్న. వరలక్ష్మి సాక్ష్యాలతో సహా నిరూపించింది. అందుకని చిన్న చేతే ధరా మెడలో తాళి కట్టించాను అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే ఇక చిన్నాని ధర పెళ్లి చేసుకోవడంతో మళ్ళీ ఇప్పుడు ధరానే తన్ని తల మీద కొట్టిందని తెలిస్తే ధరాని ఖచ్చితంగా విష్ణు చంపేస్తాడని తెలుసుకున్న వేదవతి అయితే నేనే మెట్ల మీద నుంచి పడిపోయాను, నన్ను ఎవరూ కూడా ఏమీ చెయ్యలేదు అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వేదవతి కండిషన్ బాగానే ఉందని తనని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చని డాక్టర్లు అయితే చెప్తారు. డాక్టర్లు చెప్పడంతో అప్పుడే ఇక ధర అయితే ఊపిరి పీల్చుకుంటుంది. వేదవతిని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. వరలక్ష్మి హాస్పిటల్కి వచ్చేసరికి వేదవతిని డిశ్చార్జ్ చేసేసామని తను ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పడంతో ఇంకా వరలక్ష్మి అయితే ఇంటికి వెళ్ళే తేల్చుకోవాలని ఆలోచిస్తూ ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పుడే వెన్నెల అయితే నేను కూడా వస్తానమ్మా అని అంటూ ఉంటే నువ్వెందుకమ్మా అని చెప్తుంది వరలక్ష్మి. ఇన్ని రోజులు మా నాన్న విష్ణు అని తెలిసినా నేను మా నాన్నని నాన్న అని నోరారా పిలవలేకపోయాను, కానీ నాన్నకి కూడా నిజాలు తెలియాలి అని వెన్నెల అంటూ ఉంటుంది. వైష్ణవి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు, వైష్ణవి నిన్నటి నుంచి కనిపించడం లేదు అని వెన్నెల అనగానే అదేంటమ్మా అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావడం లేదు, తనని వదిలేసి నీ దగ్గరికి వచ్చాను, మరి తనని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది వెన్నెల. ఇక వెన్నెలని తీసుకొని వరలక్ష్మి అయితే ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి విష్ణు అయితే వరలక్ష్మిని ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే నా కూతురు గురించి వచ్చాను అని అంటుంది. ఆ మాట విని నా కూతురు అంటున్నావు, ఎవరు నీ కూతురు అని విష్ణు అడుగుతూ ఉంటే మీరు డబ్బులిచ్చి నా నుంచి నా బిడ్డని వేరు చేశారు కదా, ఆ కూతురు వైష్ణవి అని అనగానే విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. వైష్ణవిని నువ్వే కదా కిడ్నాప్ చేసి మళ్ళీ వైష్ణవిని నువ్వు ఎక్కడా అని ఎందుకు అడుగుతున్నావో, వైష్ణవిని నువ్వే కిడ్నాప్ చేయించావు అని అంటాడు విష్ణు. అయితే ఇక విష్ణు అన్న మాటకి వరలక్ష్మికి చాలా కోపం వస్తుంది. నా కూతుర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకు లేదో, అది మీకే చెల్లింది. కడుపులో ఉన్న బిడ్డ ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడెప్పుడు తనని ముద్దాడదామని కన్న తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మీరేం చేశారు, నా నుంచి నా బిడ్డని వేరు చేసి 6 సంవత్సరాలు నేను గొడ్రాలుగా బ్రతికేలాగా చేశారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ఇక విష్ణు అయితే షాక్ అయిపోతూ తను నా కూతురు, తను నా దగ్గర పెరుగుతుంది అని అంటూ ఉండగానే వెన్నెల వస్తుంది. వెన్నెలను చూసి వైష్ణవి అనుకుంటూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే ఇక వైష్ణవిని కాదు నేను వెన్నెలని అని అనగానే అప్పుడే విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి షాక్ అయిపోతున్నారా, మనకి పుట్టింది ఒకే అమ్మాయి కాదు, 2 కవల పిల్లలు ఆడపిల్లలు పుట్టారు. వైష్ణవి వెన్నెల ఇద్దరు కూడా మన కూతుళ్ళే. మీరు ఎలాగైతే వైష్ణవిని ఎత్తుకెళ్ళిపోయారో అలాగే వెన్నెలని తీసుకువెళ్ళిపోయి అనాథ శరణాలయంలో వదిలేసి శాశ్వతంగా మన ఇద్దరం దూరం కావాలని ప్లాన్ చేసింది ఈ ధర.
అందుకని ఆ దేవుడు దీనికి తగిన శిక్ష విధించాడు. తనకి ఇష్టం లేని వాడితో పెళ్లి చేయించి జీవితాంతం దీన్ని నరకంలోకి తోసేశాడు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే విష్ణు అది విని ఇక ధరా దగ్గరికి వెళ్ళి ధరా చంప పగలగొట్టి, నిజంగానే నువ్వు నాకు పుట్టిన మరొక పిల్లని కిడ్నాప్ చేసి అనాథ శరణాలయంలో వదిలేసావా అని అడుగుతూ ఉంటే అవుననే సమాధానం చెప్తుంది ధర. అయితే అప్పుడే ఇక చిన్న అయితే, అన్నయ్య తను ఇప్పుడు నా భార్య, తన మీద చేయి చేసుకోకు, తను కూడా ఇప్పుడు ప్రెగ్నెంటే అని చిన్న అంటాడు. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే, నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు, నా కూతురు ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, వెన్నెలతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఒక వరలక్ష్మి అన్న మాటకి అప్పుడే విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వేదవతి అయితే, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఉండి నీ కూతురు వచ్చే వరకు ఇక్కడే ఉండు, మాకేం అభ్యంతరం లేదు అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే అప్పుడే అది కాదమ్మా అని అంటూ ఉంటే, ఇక చాలు విష్ణు, జరిగింది చాలు, ఇప్పటికే చాలా బాధపడుతున్నావు, ముందు వైష్ణవి ఎక్కడుందో తెలుసుకో, తనని ఎవరు కిడ్నాప్ చేశారో అది ముందు కనుక్కో. వరలక్ష్మి ఇక్కడికి రావడంతో వైష్ణవి వరలక్ష్మి దగ్గర లేదని తెలిసిపోయింది, ఎవరు మళ్ళీ ఈ పన్నాగానికి ఒనిగెట్టారో నువ్వు తెలుసుకో అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక ఆ రోజు నుంచి వరలక్ష్మి వెన్నెల ఇద్దరూ కూడా విష్ణు ఇంట్లోనే ఉంటారు. వైష్ణవి గురించి మొత్తం వెతుకుతూ ఉంటారు. అమ్మా వైష్ణవి, ఇన్ని రోజులు నువ్వు నా కళ్ళ ముందే ఉన్న వెన్నెలవు అనుకున్నాను, కానీ కన్న తల్లినైనా నేనే నువ్వు నాకు పుట్టిన మరొక పాప అని గుర్తించలేకపోయాను, ఎక్కడున్నావు వైష్ణవి అని అంటూ బాధపడుతూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అలాగే విష్ణు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన కూతురు తప్పిపోయిందని చెప్తూ ఉంటాడు. ఒకరోజు ధర అయితే ఆ వైష్ణవిని చంపేసి వీళ్ళని కూడా చంపేస్తే నాకు అంతా కూడా తృప్తిగా ఉంటుంది, వీళ్ళు చేసిన పనికి, నా జీవితాన్ని వీళ్ళు చేసిన నాశనానికి వీళ్ళకి అదే తగిన శిక్ష. ఇప్పుడు వరలక్ష్మి ఇంట్లో ఉంటే పెద్ద కోడలుగా నా మీద పెత్తనం చలాయిస్తుంది, అసలు నేను ఒక్క నిమిషం కూడా వరలక్ష్మిని భరించలేను. విష్ణుని ఎంతగా ప్రేమించి విష్ణుకి దగ్గరవ్వాలని చూస్తే ఆ రోజు జరిగిన చిన్న తప్పు వల్ల ఇప్పుడు నేను విష్ణుకి దూరం అయ్యాను, కానీ ఆ విష్ణుకి వరలక్ష్మి దగ్గరవ్వాలని ఇంట్లో ఉంటుంది. ఇద్దరు పిల్లలతో వరలక్ష్మి విష్ణు ఇద్దరు సంతోషంగా ఉంటే నేను చూసి అది భరించలేను మమ్మీ, వాళ్ళిద్దరూ ఒక్కటి కావడానికి వీల్లేదు. ఆ నలుగురిని కాస్త ముగ్గురిని చేసి తర్వాత ఇద్దరిని చేసి విష్ణుని ఏకాంతంగా ఒక్కడిని చేసి ఒంటరిని చెయ్యాలి అని అంటూ ఉంటుంది ధర. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.